మామూలుగా రైస్ అంటే మనకే రైస్ వాళ్ళకి రైస్ అన్నారు మీరు. అంటే కార్బోహైడ్రేట్స్ అనేది అవాయిడ్ వైట్స్ అనేది కూడా బాగా మనకు వినపడుతున్న థియరీ కదా. సో వాళ్ళు తక్కువ క్వాంటిటీ తీసుకుంటారు, మనమేమో అన్నం ఎక్కువ కూరలు తక్కువ తీసుకుంటాం, మన స్టైల్ తెలుగు వాళ్ళు ముఖ్యంగా. సో ఈ కార్బోహైడ్రేట్స్ అనేది ప్రమాదకరం కాదంటారా? ఖచ్చితంగా ప్రమాదకరం అండి. ఎక్సెస్ కార్బోహైడ్రేట్ తినడం అనేది ప్రాబ్లం అయిపోయింది. ఒకప్పుడు మనకి ఏంటంటే మనకి ఆహారం తక్కువగా లభించేది, పని ఎక్కువ ఉండేది, అప్పుడు కొంచెం అన్నం ఎక్కువ తిని పచ్చళ్ళతో తినటం అనేది అలవాటు అయిపోయింది. ఇప్పుడు అలా కాదు, ఆహారం అందుబాటులో ఉంది, పోషక విలువైన ఆహారం అందుబాటులో ఉంది, అయినా మనం రైస్ ఎక్కువ తింటున్నాం, కూరలు తక్కువ తింటున్నాం. ఒకప్పుడు కూరలు లేక పచ్చడేసుకొని తినేవాళ్ళు, ఇప్పుడు కూరలు ఉండి కూడా అన్నం ఎక్కువ తింటున్నారు. అది పొరపాటు. మనం అది మార్చుకొని మనం కూరలు ఎక్కువ తీసుకొని కొంత మేరకు రైస్ని మనం మార్చుకొని చిరుధాన్యాలు తినగలిగితే మనం ఖచ్చితంగా మన ఆహారం కూడా బెటర్ అవుతుంది ఖచ్చితంగా. కాకపోతే మనం గ్రీన్ రెవల్యూషన్ వచ్చినప్పుడు మన భారతదేశంలో 2 పంటలు ప్రధానంగా పండించారు, వరి, గోధుమ. దీనిపైనే కాన్సన్ట్రేషన్ ఉండేది. మనకి హరిత విప్లవం అని మనం చదువుకొని ఉంటాం, అది చేసింది ఇది. మనకి ఆహార భద్రత కొద్దిగా తగ్గిపోయిందని చెప్పి అప్పుడు దాకా మిల్లెట్స్ చాలా ఎక్కువ ఉండేవి, 40% మిల్లెట్స్ తినేవాళ్ళు. ఒక్కసారి హరిత విప్లవం రాగానే మనకి గోధుమ నార్త్ ఇండియాలోను, సౌత్ ఇండియాలో రైస్ తినడం ఎక్కువైపోయింది. సో వీటి ద్వారా మనకి ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ అయిపోతున్నాయి. సో దానివల్ల మనం అది మార్చుకొని కొంతవరకు ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండి, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండే మిల్లెట్స్ కనుక తీసుకోగలిగితే మనం కొంతవరకు జబ్బులు తగ్గించుకోవచ్చు. అంటే జెనెటిక్స్ పాత్ర, మొబిలిటీ పాత్ర కూడా ఉంటుంది కదా హెల్త్లో? జెనెటిక్స్ పాత్ర చాలా ఉంటుందండి. ఇప్పుడు ఒక కార్డియాలజిస్టు అమెరికాలో బాగా నాకన్నా ఎక్కువ ప్రివెన్షన్ ఎట్లా మార్చుకోవాలి, ఎలా చేయాలి అని చెప్పే ఆ వ్యక్తి 55 ఏళ్ళకి చనిపోయాడు సడన్గా. అప్పుడు అందరూ కొంతమంది హేళన చేశారు, ఇదేంటి ఇదేదో సెకండ్ చెప్పే బల్లి కుడితిలో పడినట్టు ఈయన చనిపోయాడు, ఇంత బాగా చెప్తాడు అందరికీ అని. కాకపోతే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఎవరు కూడా 40 ఏళ్ళు దాటి బతకలా. వాళ్ళకి అంత సివియర్ ప్రాబ్లమ్స్ ముందు నుంచి ఉన్నాయి ఫ్యామిలీలో. సో అంత ప్రాబ్లమ్స్ ఉండి కూడా ఆయన 55 ఏళ్ళ వరకు బతకటం, దాన్ని ఆయన జాగ్రత్తలు తీసుకోవడం అన్నీ చూపించాడు. కాబట్టి ఆయన జాగ్రత్తలు తీసుకున్నాడు, కానీ అది ప్రధానం కాదు. ఆయన చెప్పే మాట అబద్ధం కాదు. ఇప్పుడు ఆయనకేదో తొందరగా అయిందని చెప్పి ఆయన చెప్పే మాట అబద్ధం కాదు, అదే అందరికీ ఉపయోగపడే మాట. అంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ప్రకారం చూస్తే 40 ఏళ్ళకి వెళ్ళిపోయారు గతంలో, ఈయన 55 ఏళ్ళు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కొంచెం లాంగ్ లైఫ్ బతికాడు. అయితే లైఫ్ స్టైల్ కూడా ఉంది కదా ఇంత ఇంక్లూడ్ అయ్యింది కదా. లైఫ్ స్టైల్లో భాగంగానే మనకి ఫుడ్ లైఫ్ స్టైల్లో భాగంగానే ఇక ఇది కాకుండా వ్యాయామం అనేది కూడా మనం ఇన్కార్పొరేట్ చేసుకోవాలి రెగ్యులర్గా 1 గంట కనుక రోజు నడిస్తే ఆ గంటలో 6 కిలోమీటర్లు అయ్యేటట్టు చూసుకుంటే చాలా జబ్బులు నివారించగలుగుతాం. అట్లా వాకింగ్ ఒకటి చేయటం, మెడిటేషన్ ఒకటి. మనం ప్రపంచానికి పరిచయం చేసాం మెడిటేషన్ అనేది, బట్ మనం చెయ్యం. మెడిటేషన్ చేయటం అంటే బ్రీతింగ్ అనుకుంటారు చాలామంది, మెడిటేషన్ చేయటం అంటే యోగా అనుకుంటారు చాలామంది. కాదు, మెడిటేషన్కి విడిగా పద్ధతులు ఉన్నాయి, యూట్యూబ్లో దొరుకుతాయి. నేను కూడా ఒక వీడియో చేసి పెట్టాను, మెడిటేషన్ అంటే ఏంటి, ధ్యానం ఎలా చేయాలి అని. సో ఆ రకంగా మనం మెడిటేషన్ చేసుకుని మనం కనుక బాగుంటే, ఒకటి ఎక్సర్సైజ్, ఇంకోటి మెడిటేషన్, తర్వాత నిద్ర అలవాట్లు. అందరూ కూడా నైట్ 2 గంటల దాకా మెలకు ఉంటారు. ఇప్పుడు మన క్రికెట్ మ్యాచ్ ఎందుకంటే 2 గంటల దాకా ఆడారు. ఎందుకు ఆడారంటే 2 గంటల దాకా మెలకుని టీవీలో అందరూ చూస్తారని వాళ్ళకి తెలుసు కాబట్టి. కమర్షియల్గా వీళ్ళు ఎవరు 2 గంటల దాకా చూడకపోతే వాళ్ళు 2 గంటల దాకా ఆడరు. చూస్తున్నారు కాబట్టి వాళ్ళు అదే టైంకి ప్రసారం చేస్తున్నారు. ఎందుకంటే అలా నిద్ర లేకుండా చూస్తూ ఉంటారని. యువత ఎవ్వరు కూడా 2 గంటల మందులు నిద్రపోవట్లేదు. పిల్లలందరూ కూడా మారిపోయింది. అది ఒక గొప్పతనం అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో తెలియదు. దానివల్ల జబ్బులు వస్తాయనేది అందరికీ తెలుసు. జాబ్ చేసేవాళ్ళు ఉంటారు పాపం, బతుకు తెరువు కోసం నైట్ అమెరికన్ టైమింగ్స్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు పర్వాలేదు. బట్ అసలు కేవలం వినోదం కోసం నైట్ టైం మెలకు ఉండి మార్నింగ్ టైం నిద్రపోయి ఇట్లా ఆరోగ్యాలను పాడు చేసుకునే యువతను చూస్తే భలే బాధ అనిపిస్తుంది. ఏం చేయలేకపోతున్నాం, ఎందుకంటే వాళ్ళు మా ఇష్టం, మా జీవన శైలి ఇంతే, మేము ఇంతే ఉంటాం అని చెప్పే పరిస్థితి ఉంది. మనం మొబైల్ కూడా వచ్చి చేరింది ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. మొబైల్ వల్ల మామూలుగా స్క్రీన్ చూడటం ఒక నష్టం అయితే, మొబైల్ వల్ల ఫుడ్ డెలివరీ యాప్స్తో ఇంకొక నష్టం జరిగింది. ఇప్పుడు మనకి 12ంటికి కావాలన్నా ఒక స్వీటు, ఒక బిర్యానీ ఇంటికి వస్తాయి నైట్ అర్ధరాత్రి కూడా. సో ఫుడ్ డెలివరీస్ ఏ టైంలో పడితే ఆ టైంలో మనం వెళ్ళి తీసుకొచ్చుకోకర్లా. కాస్త వెళ్తే కొన్ని క్యాలరీస్ ఖర్చు అయ్యాయి, ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారు అంతే. మనం కూర్చోంటే వాడు కావాలంటే హాల్లోకి కూడా తెచ్చిస్తాడు. సో అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక పక్క క్యాలరీస్ కరగట్లేదు, ఇంకో పక్క ఆహారం ఎక్కువగా అందుబాటులో ఉంది. ఇంపార్టెంట్గా చెప్పాల్సింది ఉంది వ్యసనాలు బాగా ఎక్కువైపోయినాయి. మనం ఇప్పుడు స్మోకింగ్ చూస్తే ప్రపంచవ్యాప్తంగా స్మోకింగ్ తగ్గుతూ ఉంది.
ఇండియాలో కూడా తగ్గుతూ ఉంది. కానీ ఇండియా 2 రకాల ఇండియా ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. ఒకటేమో సూపర్ రిచ్ ఇండియా, ఇంకోటేమో మిడిల్ క్లాస్ టు లోవర్ క్లాస్ ఇండియా. సూపర్ రిచ్ ఇండియాలో స్మోకింగ్ తగ్గిపోతుంది, మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్లో స్మోకింగ్ పెరుగుతూ ఉంది. నేను ఒక స్కూల్కి వెళ్ళాను, ఒక చిన్న ఇది చెప్పడానికి, వాళ్ళకి ప్రివెన్షన్ చెప్పడానికి, ఎలిమెంటరీ స్కూల్. దానికి వెళ్ళి పిల్లల్ని ఇప్పటి నుంచే ప్రిపేర్ చేయాలని అడుగుతూ, మీలో ఎంతమంది ఫాదరు స్మోక్ చేస్తారు అని అడిగాను నేను. అడిగితే క్లాసులో 300 మంది చేతులు ఎత్తారు. ఇదే ఇంటర్నేషనల్ స్కూల్లో అంతమంది ఎత్తారు చేతులు. అంటే డబ్బులు ఉన్న వాళ్ళు స్మోకింగ్ తగ్గించుకుంటుంటే డబ్బులు లేని వాళ్ళు స్మోకింగ్ బాధపడుతున్నారు. ఎంత ప్రాబ్లం చూడండి. వీళ్ళకి గుండె జబ్బులు పెరిగితే వీళ్ళు దానికి చికిత్స తీసుకోవడానికి వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. కుటుంబం మొత్తం వీళ్ళ మీద ఆధారపడుతుంది. మగవాళ్ళే స్మోక్ చేసేది, ఆడవాళ్ళు కాదు. దాంతో ఒక కుటుంబ పెద్ద గుండె జబ్బు వచ్చి హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఆయన ఇంతకు ముందులాగా జీవనోపాధికి తీసుకోలేడు. పిల్లల భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోతుంది. అది డబ్బులు లేని వాళ్ళకి. అక్కడ మనకి ప్రాబ్లం వస్తుంది. సోషో ఎకనామిక్ డిస్పారిటీ పెరుగుతూ ఉండటంతో ఆరోగ్య అంశాలన్నీ కూడా మనకి మారిపోతున్నాయి. ఇంతకుముందు వ్యవసాయ కూలీలు ఎక్కువగా పనిచేసేవాళ్ళు, ఇప్పుడు వ్యవసాయ కూలీలకు ఎవరు పని చేయట్లా, బీహార్ నుంచి తెచ్చిపెట్టుకుంటున్నారు. సో ఇప్పుడు కాబట్టి మనం పని చేసేది తగ్గిపోతుంది, ఆహారం ఎక్కువ అందుబాటులో ఉంటుంది. పని తగ్గిపోయి ఆహారం ఎక్కువగా ఉండటం, వ్యసనాలు ఎక్కువైపోయినాయి, డ్రింక్ స్మోక్ విపరీతం. ఇప్పుడు డ్రగ్స్ వచ్చాయి, అలాగే వేపింగ్ అంటున్నారు, ఈ సిగరెట్స్ అంటున్నారు. ఈ సిగరెట్స్ కూడా, ఈ సిగరెట్స్ వల్ల కూడా చాలా ప్రమాదం ఉంది. ఈ సిగరెట్స్లో నికోటిన్ ఉంటుంది. నికోటిన్ లేదనుకొని తాగుతున్నారు పిల్లలు. ఏంటి, సిగరెట్ తాగితే తప్పు కానీ వేపింగ్ చేస్తే తప్పు ఏంటి అని అంటున్నారు. వాళ్ళకి తెలియదు వేపింగ్ చేయడం ప్రమాదం అని. సో ఆ రకంగా ఇండియాలో బ్యాన్ ఉంది వేపింగ్, కాకపోతే ప్రతి స్కూల్లో అందుబాటులో ఉంది వేపింగ్. పిల్లలు విపరీతంగా తాగుతున్నారు. మనం కోలుకోకపోతే వేపింగ్తో చాలా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. అది నేను చేసి పెట్టాను వీడియో, ఎవరు చూడని కూడా చూడలే, ఇంత ప్రమాదం ఉందని చెప్తాను. డాక్టర్ దాకా ఎప్పుడు రావాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు ప్రస్తుతం. అవును. తర్వాత సార్ మీరు ఫుడ్ టాపిక్ తీసుకొచ్చే క్రమంలో ఆవకాయ అన్నం మంచిదని మీరు ఒక ప్రచారం జరుగుతుంది. అలాగే నెయ్యి గురించి, నెయ్యికి హార్ట్కి మన లింక్, నెయ్యిని ఆయుర్వేదం వాళ్ళు ఒక రకంగా చెప్తారు, నెయ్యి మంచిది అంటారు, మంచిది కాదంటారు. అలాగే ఆవకాయ అన్నం చాలా మంచిది అంటారు. అలాగే నెయ్యి వర్సెస్ నూనె, వీటిని ఎలా చూడాలి సార్ ఫుడ్ కాన్సెప్ట్లో? అంటే ఇప్పుడు నెయ్యి విషయానికి వస్తే, నెయ్యి అద్భుతమైనది అనేది కొంతమంది చెప్తున్నారు. కానీ నేను మొత్తం స్టడీస్ అన్నీ తీసి చూశాను. ఎక్కడా కూడా నెయ్యి వల్ల బెనిఫిట్ జరుగుతుంది అనేది క్లియర్గా సైంటిఫిక్గా ప్రూవ్ అయిన అవ్వాల. అదేవిధంగా నెయ్యి వల్ల నష్టం జరుగుతుంది అనేది కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వాల. ఎక్కడ దాకా ప్రూవ్ అవుతుందంటే కొలెస్ట్రాల్ పెరగచ్చు, తగ్గచ్చు, ఇట్లా వరకు ప్రూవ్ అవుతుంది. అది కంప్లీట్గా ఒక స్టడీ జరిగి దానికి రిజల్ట్ వచ్చే వరకు నెయ్యి ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు అని నా అభిప్రాయం. ఇప్పుడు ఎందుకంటే వెస్ట్రన్ కంట్రీస్ ఎవరు నెయ్యి మీద పరిశోధన చేయరు, ఇండియాలో అసలు పరిశోధనే చేయరు. ఇండియాలో అసలు పరిశోధన జరగదు, చాలా లో క్వాలిటీ పరిశోధన జరుగుతుంది. వెస్ట్రన్ కంట్రీస్లో పరిశోధన చేయడానికి వాళ్ళ దగ్గర నెయ్యి అందుబాటులో ఉండదు, వాళ్ళు ఎవరు నెయ్యి తినరు, వాళ్ళ యూసేజ్ కాదు, వాళ్ళ రుచికి అలవాటు పడలా మనలాగా. సో అందువలన మనకి దాని గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు, దానికోసం వెయిట్ చేయాలి. సో అది నెంబర్ 1. రెండోది మీరు అడిగింది నెయ్యి వర్సెస్ నూనె. నెయ్యి వర్సెస్ నూనె కూడా ఎంత తక్కువ తీసుకోగలిగితే అంత మంచిది. మనం నెలకి సగటున తలకి 1/2 కేజీ మించకుండా తీసుకోగలిగితే నూనె అది అందరికీ మంచిది. అది ఏ నూనె అనేది పక్కన పెట్టండి, బట్ నెలకి 4 మనుషులు ఇంట్లో ఉంటే 2 కేజీలు మాత్రమే అవ్వాలి నూనె. అంతకన్నా ఎక్కువ అవుతుంది అని అంటే మనం ఏదో ప్రాబ్లం చేస్తున్నట్టు. సో అదొకటి చూసుకోవాలి. రెండోది గానుగ నూనె అని అంటారు, మంచిదే, గానుగ నూనె తీసుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే మలినాలు లేకుండా ఉండేటట్టు చూసి తీసుకోవాలి. సో గానుగ నూనె వేపుళ్ళకి పనికిరాదు. మీరు వడలు చేసుకోవడానికి, గారెలు చేసుకోవడానికి గానుగ నూనెలో చేస్తే అవ్వదు. అప్పుడు మనం రిఫైండ్ ఆయిల్ వాడుకోవాలి. అసలు వేపుళ్ళు తినడమే మంచిది కాదు కాబట్టి రిఫైండ్ ఆయిల్ తగ్గించుకోండి, బట్ అవసరమైనప్పుడు అది వాడుకోండి. రెగ్యులర్గా మీరు వేరుశనగ నూనె కానీ, నువ్వుల నూనె కానీ ఇవి మార్చుకుంటూ వాడటం మంచిదే, ఒకటే నూనె కాకుండా. ఆవకాయ అన్నం గురించి, ఆవకాయ అన్నానికి మామూలుగా అన్నం తింటే మనకి దానికి ఎస్పెషల్లీ పాలిష్డ్ రైస్తో మనం అన్నం తిన్నప్పుడు షుగర్ ఒక్కసారిగా పెరుగుతుంది. సో అందుకే రైస్ అనేది మనకి అంత పాలిష్డ్ రైస్ అనేది క్విక్గా మనకి పెరిగిపోతుంది షుగర్. అందుకని దాని గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు. గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉందంటే షుగర్ని ఎక్కువగా తొందరగా పెంచుతుంది అని, గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉందనంటే తొందరగా పెరగట్లేదు అని. తొందరగా పెరిగితే ప్రమాదం, ఎందుకంటే తొందరగా పెరిగితే ఇన్సులిన్ పెరుగుతుంది కాబట్టి. అందుకని తొందరగా పెరగకుండా ఉండే ఆహారం మంచిది. మామూలుగా వైట్ రైస్తో తొందరగా పెరుగుతుంది కాబట్టి వైట్ రైస్ని తొందరగా పెరగకుండా చేసేవి ఏంటంటే, దాంట్లో మీరు ఏదైనా పప్పు కలుపుకున్నారనుకోండి తొందరగా పెరగదు, దాంట్లో ఆవకాయ అన్నం కలుపుకున్నారనుకోండి తొందరగా పెరగదు. అంతేగాని ఆవకాయ మంచిదని కాదు, ఆవకాయలో ఉండేది ఉప్పు, కారం, నూనె ఎక్కువ ఉంటుంది, అదేం మంచిదని కాదు. కాకపోతే అన్నంతో పెరిగినంత ఫాస్ట్గా ఆవకాయ అన్నంతో పెరగదు.
అంతవరకే తప్ప ఆవకాయ అన్నం గొప్పదనేది ఏమీ కాదు. దాని లెవెల్స్ని కంట్రోల్ చేయడం కోసం ఒక చిన్న దాని ఏమంటారు దానికన్నా మీరు బ్రౌన్ రైస్ తింటే ఇంకా మంచిది. ఇప్పుడు మీరు అంటే లేకపోతే చిరుధాన్యాలు తింటే ఇంకా మంచిది, మీకు తొందరగా పెరగదు. అంటే మనం గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గించుకోవడానికి ఆవకాయ వాడాల్సిన పని లేదు. చిరుధాన్యాలు తీసుకోండి, పాలిష్డ్ రైస్ కాకుండా కొంతమేరకు బ్రౌన్ రైస్ తీసుకోండి. ఈ రకంగా మీరు పెంచుకోవడానికి అంటే మజిల్ పవర్ బాగా పెరగాలంటారు, అలాగే ప్రోటీన్ చాలా మంచిది అంటారు. మనకి వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఫుడ్లో మనకు ఏది మీకు బెస్ట్ అంటారు సార్? మీకు లాంజివిటీ మీకు తరపున మీకు ఎక్కువ కాలం బతకాలని ఉంటే ఖచ్చితంగా వెజిటేరియన్ ఫుడ్డే ఇంపార్టెంట్, దాంట్లో ఏం డౌట్ లేదు. మీరు కేవలం వెజిటేరియన్ కాకుండా వీగన్ అంటారు అమెరికాలో. వీగన్ అంటే వెజిటేరియన్ ఫుడ్లోంచి పాలకు సంబంధించిన ఉత్పత్తులన్నీ తీసేస్తే వచ్చేది వీగన్ డైట్. వీగన్ డైట్ తిన్నవాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు, దాంట్లో ఏం డౌట్ లేదు. కాకపోతే ఎక్కువ కాలం బతకడమే మీ లక్ష్యం అయితే అది తీసుకోవచ్చు. లేదు అట్లా కాదు, మీరు నేను మొత్తం అన్నీ కావాలి, నాకు ఆనందం కావాలి అని తీసుకుంటే మీరు నాన్ వెజ్ తీసుకోవచ్చు, తప్పేం లేదు నాన్ వెజ్ తీసుకుంటే. కాకపోతే నాన్ వెజ్ తీసుకునే వాళ్ళకన్నా వీగన్స్ ఎక్కువ కాలం బతుకుతారు, అంతవరకైతే ఉంది క్లియర్గా. ఎక్కువ కాలం అంటే మందులు వేసుకొని ఎక్కువ కాలం కాకుండా ఆనందంతో పాటు ఆరోగ్యము ఆనందము మందులు వాడకుండా హెల్తీగా ఎక్కువ కాలం గడపడమే కదా గడపడం అంటే. అవునండి, అవును, ఖచ్చితంగా మీరు హెల్తీగా ఎక్కువ కాలం బతకటమే కావాలి. హెల్తీగా ఉండటంలో మీకు హుషారుగా ఉండాలి, మీకు హ్యాపీనెస్ ఉండాలి, మెంటల్ హ్యాపీనెస్ కూడా ఉండాలి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి వెజిటేరియన్ తినేవాడిని నాన్ వెజ్ తినమనడం పొరపాటు. అదే చిన్నప్పటి నుంచి నాన్ వెజ్కి అలవాటు పడినవాడిని నువ్వు వెజిటేరియన్తోనే తింటే నువ్వు ఎక్కువ కాలం బతుకుంటావంటే వాడికి ఎక్కువ కాలం బతుకున్న కన్నా చికెన్ తినడం ఇష్టం వాడికి. సో అందుకని ఎవరి ప్రవృత్తికి వాళ్ళు వదిలేసేయాలి. ఇప్పుడు కరోనా గురించి మళ్ళీ వార్తలు వస్తున్నాయి, కరోనా విజృంభిస్తున్న కరోనా కేసులు పెరుగుతున్నాయని, మరణాలు సంభవిస్తున్నాయని అంటున్నారు. సో ఇప్పుడు వస్తున్న ఈ కరోనాని మీరు ఎలా చూస్తున్నారు సార్? అంటే కరోనా అనే కేసులు అయితే పెరుగుతున్నాయి, మనకి మరణాలు కూడా 30 మరణాలు వచ్చినాయి ఇండియాలో ఇప్పుడు దాకా అని చెప్పడం జరిగింది. అయితే ఎవరిలో పరీక్ష చేస్తున్నాం అనే దాన్ని బట్టి మరణాల సంఖ్యను మనం లెక్కేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మన శరత్ సిటీ మాల్ కానీ లేకపోతే ఫోరం మాల్ కానీ వచ్చిన వాళ్ళందరికీ మనం కోవిడ్ టెస్టులు చేసామనుకోండి, లేటెస్టే 1,00,000 మందికి చేసామనుకోండి, ఒక 500 మందికి పాజిటివ్ వచ్చింది అనుకోండి. 500 మందిలో ఒక్కడు కూడా చనిపోడు, శుభ్రంగా ఉంటారు. కానీ ఇక్కడ టెస్ట్ చేస్తుంది అట్లా 1,00,000 మందికి కాదు. ఇప్పుడు ఇండియాలో మనకి టెస్టులు ఎక్కడ చదువుతున్నామంటే మన హాస్పిటల్లో పైన ఐసీయూ ఉంటుంది, 3rd ఫ్లోర్లో ఐసీయూలో, అన్ని హాస్పిటల్స్లో ఐసీయూలో ఉన్న పేషెంట్లు, బాగా సిగ్గా ఉన్న పేషెంట్లు, వాళ్ళకి అందరికీ చేస్తున్నారు. వాళ్ళకి పరీక్ష చేసినప్పుడు వాళ్ళలో కొంతమంది చనిపోతారు కదా, అట్లా ఈ 30 మంది చనిపోవడం జరిగింది. అంతే తప్ప కోవిడ్ న్యూమోనియా వచ్చి చచ్చిపోవట్ల. ఎందుకు అనంటే మనకి ఇప్పుడు వస్తున్న స్ట్రెయిన్ ఒమిక్రాన్ అనే స్ట్రెయిన్, దాంట్లో JN1 అనే స్ట్రెయిన్ వస్తుంది, దాంట్లో XDV అని, LF7 అని, NB1.1 అని, 1.8.1 అని ఇట్లాంటి స్ట్రెయిన్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఒమిక్రాన్ సబ్ వేరియంట్సే. కాబట్టి ఈ ఒమిక్రాన్ నుంచి వస్తున్న వేరియంట్స్ కాబట్టి వీటితో ప్రమాదం ఉండదు, వీటితో లంగ్ బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం చాలా తక్కువ. అంతేగాని మిగతా జలుబు దగ్గు ఇట్లాంటివన్నీ ఉండొచ్చు. ఊపిరితిత్తులు మనకి తెల్లగా అయిపోయాయి ఇంతకుముందు, అలాంటి ప్రాబ్లమ్స్ ఒమిక్రాన్తో తక్కువ వస్తున్నాయి. అందుకని భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ముందు జాగ్రత్తగా పెద్దవాళ్ళు ఎవరైతే వేరే జబ్బులు ఉన్నారో, వాళ్ళు జలుబు చేసినా కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి కొన్ని రోజులు జాగ్రత్తగా ఉంటే నెక్స్ట్ నేను మొన్నే అనుకున్నాను ఈ పాటికి తగ్గిపోయి ఉండాలి ఈ వేవ్ అనేది. మనం నెంబర్స్ చేసుకునే కొద్దీ నెక్స్ట్ 10-15 రోజుల్లో ఇది పూర్తిగా పోయే అవకాశం ఉంటుంది. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు దీని గురించి. సో గతంలో మనం వ్యాక్సిన్లు తీసుకున్నాం కదా సార్, వాటి తాలూకు ఇమ్యూనిటీ లోపల ఉంటుందా, వెళ్ళిపోయిందంటారు? ఇమ్యూనిటీ చాలా వరకు తగ్గిపోయి ఉంటుంది. మనం తీసుకుంది కూడా ఆల్ఫా వేరియంట్కి వ్యతిరేకంగా తీసుకున్నాం, తర్వాత డెల్టా వచ్చింది, డెల్టాకి వ్యతిరేకంగా కూడా అది పనిచేసింది. ఒమిక్రాన్కి వ్యతిరేకంగా అది సీరియస్ కాకుండా పనిచేస్తుంది. అయితే ఒమిక్రాన్తోనే సీరియస్ అవ్వట్లా, ఇంక మరి సీరియస్ కాకుండా పనిచేసేదే ఉంది. అందుకని బూస్టర్స్ అవి అవసరం లేదు. కానీ ప్రస్తుతానికి మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకొని గవర్నమెంట్ జాగ్రత్తగా మానిటర్ చేస్తూ, ఒకవేళ కొత్త వేరియంట్ ఏమైనా డెవలప్ అవుతుందేమో అనేది వాళ్ళు జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే కొత్త వేరియంట్ డెవలప్ అయితే ఇదంతా మారిపోతుంది, మళ్ళీ సడన్గా మనం భయపడాల్సిన అవసరం వస్తుంది. థ్యాంక్ యూ. నమస్తే.